పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. ఆదిత్య యోగినాథ్ లాంటిది వాళ్ళు ఇక్కడ ఉండాలి, అట్లా చెయ్యాలి అని చెప్పేసి మాట్లాడారు. అంటే మీరు వేస్ట్ అని అర్థమే కదా. ఉదాహరణకి ఆదిత్య యోగినాథ్ ఆయన ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కదా, ఇక్కడ ఆదిత్య యోగినాథ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడా లేకపోతే చంద్రబాబు గారు ఉన్నారా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఆదిత్య యోగినాథ్ కన్నా వేస్ట్ అని నీకు తెలిసి కూడా ఇంకా చంద్రబాబు నాయుడు సన్నిధిలోనే ఉంటున్నావు అంటే నువ్వెంత వేస్టో ఆలోచించుకో. నీకు యోగి ఆదిత్యనాథే కావాలంటే ఉత్తరప్రదేశ్కి వెళ్ళి రాజకీయాలు చేసుకో. మజరుద్దీన్ ఉపాల్ గెలిచిండు కదా అక్కడ రాజ్యసభ ఎంపీ, ఒకసారి రాజ్యసభ ఎంపీ గెలిచిండు అక్కడ. అలా నువ్వు కూడా పోయి అక్కడికి రాజకీయాలు చేయి. ఎవడు కాదన్నాడు? నేను ఎవడన్నా ఆపిండా? యోగి ఆదిత్యనాథ్ నచ్చితే నీకు ఎలాగో ఏంటకా గొడుగు పట్టుకుని తిరగడం. అప్పుడు బీఎస్పీతో పొత్తు చట్టాలు కట్టావు కదా, ఇప్పుడు పోయి ఇట్లా పవన్ కళ్యాణ్ పార్టీ తీసుకుని ఆడ బీజేపీ ఆడ పొత్తు కట్టుకుని యోగి ఆదిత్యనాథ్ దగ్గర మెలకువలు నేర్చుకుని రమ్మను. బుల్డోజర్లు కత్తి కడలు తీసుకుని వస్తే తర్వాత తోలు తీసేస్తారు. ఇక్కడ ఏడు చేస్తారో తెలుస్తుంది ప్రజలు. ఏటి తెలిసారు మాట్లాడుతున్నావు? అసలు నీకు ఏమైనా తెలివితేట ఏమైనా ఉందా? ఓ మెడికల్ కాలేజీలకు సంబంధించిన అవసరంలో ప్రైవేటీకరణ చేసేస్తామని చెప్పిన నేను వచ్చి 2 నెలల్లో జైల్లో పెడతాను వాళ్ళ అన్న దగ్గర. ఎవరు పొదగలు తడుకోవాలి? ఒకటి సత్య ఏరి మినిస్టర్ ఫర్ మెడికల్. రెండోది ముఖ్యమంత్రి గారు ఇదేంటి ఇది నా నిర్ణయం, దీనికి వ్యతిరేకంగా ఇది ఏంటి అన్న దగ్గర వాళ్ళిద్దరి నుంచి ఏమైనా డెలిబరేషన్స్ ఉంటే ఏదో మళ్ళీ విశ్లేషణ. తుంటుకొడితే పోలేరు పంచాయతీరాజ్ శాఖ మంత్రికి ఏంటి సంబంధం? అంటే భయం, ఒరిజినల్గా భయంతో సస్తున్నారు. ఆ భయంతో సచ్చే కార్యక్రమాలు ఏమవుతుంది మీకు జాగ్రత్తగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను ఆయన బర్త్డే అయింది, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే. జన సమూహాలను చూసారా ఇరు రాష్ట్రాల్లో? ఇక్కడ తెలంగాణలో చూస్తే కేసులు అవుతున్నాయి సార్ వాళ్ళ మీద. ఎందుకంటే అలా ఎలా చేస్తారు అని చెప్పేసి పొద్దున్న చూస్తే న్యూస్. ఎవరైతే ఏదైనా 2 రాష్ట్రాల్లో ఒక విభిన్నంగా, ఒక వైవిధ్యభరితంగా, ఒక సినిమా హీరోలకు కూడా కాకుండా ఒక జన్మదిన వేడుకలు ఒక సంబంధించిన, ఎందుకంటే మొదటి సంవత్సరం ఎలక్షన్ ఓడిపోయారు కాబట్టి కొంచెం స్తబ్దంగా ఉన్నారు. ద వే దే రీఛార్జ్డ్ బ్యాక్. నిన్న ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ చూస్తే అలాంటి సమూహాల్లో అలాంటి మోకలకి ఆయన ఎంత శాంతి కామకుడుగా మాట్లాడుతున్నాడు. ఎక్కడైనా ఓ తొట్టుపాటు ఉంటున్నాయి ఆయన దగ్గర. అలాంటిది మీలాంటి ప్రొవకేషన్ ఆయన ఒక్కసారి ఇస్తే కెన్ యూ ఇమాజిన్? మీకు ఊహించుకోగలరా? ఎవరు రపరప అన్నాడు? ఆయన ఏమన్నా రపరప అన్నాడు? రపరప అన్నది ఎవడో పోస్టర్, మీ తెలుగుదేశం నుంచి ఉన్నాడో చచ్చాడు బతికెళ్ళి తిన్నాడో ఒక పోస్టర్ పెట్టాడు. ఆ పోస్టర్ పెట్టినోడిని పట్టుకొని ఆయన ఏదో చేయాలి మనిషి. రపరప అంటే భయం ఒరిజినల్గా గడగడగడగలు ఆడేసేస్తున్నారు. మన లోకేష్ గారు నేను తలుచుకుంటే 3 పేజీలు అయ్యే. అరే బాబు, అడ్మినిస్ట్రేషన్లో ఎడ్యుకేషన్ సంబంధించింది కానీ, ఇండస్ట్రియలైజేషన్కి సంబంధించింది కానీ, ఐటీ సెగ్మెంట్కి కానీ ఏం జరుగుతుందో విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ బయటకు వస్తున్నప్పుడు ఏం మాడుతున్నారు మీరు? మీ వాళ్ళు 10 మంది కనబడగానే, మైక్ కనబడగానే లోపటేసేస్తాం. వేసి చూడండి ఒకసారి. 16 నెలలు జైల్లో పెడితేనే నిమ్మక నీరెత్తినట్టు కూర్చుని స్థితప్రజ్ఞుల్లో బయటకు వచ్చి తెలుగుదేశం కాంగ్రెస్ కలిపి చేసిన దాష్టికానికి కాంగ్రెస్ని భూస్థాపితం చేసి చూపించాడు. ఇక్కడ 10 ఏళ్ళు తొడుగుకున్నారు తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ రోజుకి కదగా వచ్చి జన్మకు కూడా తేరుకునే పరిస్థితులే. పెట్టుకుంటే సముజ్జిత పెట్టుకోండి. అంటే ఏం పీక్తో అనే మాట కరెక్ట్ అంటారా? నేను మాట్లాడాను, అలా మాట్లాడడం కరెక్టా సార్? అది సమంజసం కాదు. తర్వాత ఒక విధమైన సంబోధన, జగన్మోహన్ రెడ్డిని సంబోధిస్తున్న విధానం, అది నేనైతే ఆక్షేపణీయమని చెప్తాను. ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. మనం ఒక వ్యక్తిని సంబోధించే విధానం ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంత కాదన్నా ఆయన మాజీ ముఖ్యమంత్రి. మాజీ ముఖ్యమంత్రి నువ్వు ఆ విధంగా సంబోధించడం ఎంతవరకు సమంజసం? ఇట్ షోస్ వాట్ సార్ట్ ఆఫ్ మెచ్యూరిటీ లెవెల్స్ యూ పీపుల్ ఆర్ క్యారింగ్ అన్నది. ఎందుకు భయం పడుతున్నారు మీరు? అధికారం మీ దగ్గర ఉంది కదా. అధికారంలో ఉన్నప్పుడే మీకు ఎంత భయం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు ఎంత భయం పడ్డారో చూసిన తర్వాత మళ్ళీ అధికారానికి దూరం అయితే వచ్చే బాధ ఎలా ఉంటుందో మీకు గడగడగలా ఆడుతున్నారు. ఢిల్లీ వేదికగా నరేంద్ర మోడీ గారు సోషల్ మీడియా అనే నెపంతో మీకు మాట్లాడిన దానికన్నా నెక్స్ట్ జరగబోయే ప్రపంచం మీద మీకు ఇచ్చిన క్లారిటీ, దానికి మీలో తెలియకుండానే అంతర్లీనంగా ఉన్న భయం నివురుగప్పిన నిప్పులాగా మిమ్మల్ని దహించేస్తుంది. ఆ భయం నుంచి బయటికి రాలేక ఫ్రస్ట్రేషన్లో ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క లోకేష్ గారు మాట్లాడుతున్న మాటల ఆద్యంతో మీరు గమనించండి. దేనికి తొడుగుకుని మాట్లాడుతున్నారు? అసలు ఎందుకు సబు సందర్భం ఉంది? పీపీపీ విధానంలో మీరు తీసుకున్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కానీ కాదు, కాంట్రడిక్షన్ అది. కేంద్ర ప్రభుత్వం, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయుష్మాన్ భారత్కి సంబంధించిన విషయంలో పీపీపీ పద్ధతిలో కొత్తగా ఏర్పాటు చేసే కాలేజీలతో ఉత్తరప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ ఇలాంటి దగ్గర ఒక పిలుపు ఇచ్చింది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్తించదు. ఈ బీజేపీ వాళ్ళు ఇక్కడికి తలాతోక లేకుండా కేవలం ఈనాడు ఆంధ్రజ్యోతి చదువుకుని మన నెత్తుకొచ్చే బుర్రతక్కువ బ్యాచ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఏడు చెప్పిన అర్థం అవుతుంది. కేంద్రం వాళ్ళు హిందీలో ఇంగ్లీష్లో చెప్తారు, వీళ్ళకి ఎవరికి అది రాదు. ఇది గమనించుకోమండి. ఫస్ట్ వీళ్ళకి భాష అర్థం కాకే వచ్చిన బాధ. ఈ తిప్పలన్నీ అవే వాళ్ళోడు చెప్తే వీళ్ళకి ఒకటి అర్థం అవుతుంది.
నచ్చితే పీపీపీ విధానం కేంద్ర ప్రభుత్వానికి ముడిపెట్టి మాట్లాడితే ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అక్కడ కేంద్రం అవలంబిస్తున్న విధానాలు ఏంటో, ఇక్కడ మీరు రాష్ట్రం మీరు తీసుకుంటున్న సొంత పెత్తనాలు ఏంటో అందరికీ తెలుస్తున్నాయి. అదే ఏదైతే భయం అంతా ఏంటంటే ఎవడెవడైతే కాలేజీల మీద ఆవేశపడుతున్నారో వాళ్ళందరికీ తెలియకుండా ఉన్న భయాన్ని వీళ్ళ రూపంలో ప్రస్ఫుటించేలా చేస్తారంటే పవన్ కళ్యాణ్ మీరు ఏమైనా కాలేజీ ఏమైనా టెంప్ట్ అవుతున్నారు టైటిల్ అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారంటే, లోకేష్ గారు మీరు ఏమైనా సరదా పడుతున్నారు నారాయణ గారితో కలిసి, అప్పుడే భయం ఉంటుంది మీకు. అదే సరే, అదే చాలా వరకు చూసుకుంటే ఎప్పుడైతే ఈ కోటి సంతకాల సేకరణ అయింది సక్సెస్ అయింది అప్పటి నుంచే వీళ్ళలో ఫ్రస్ట్రేషన్ అనేది బాగా మొదలైపోయింది. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా బయట విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఎవరైనా మాట్లాడతారమ్మా. ఇప్పుడు ఒక విషయం నేను చెప్పగలను, ఇప్పుడు తీరు కూర్చొని తారలాడిందని కెలుక్కుని ఎవడన్నా ఇచ్చేస్తారా? వీళ్ళు ఇంటెన్షనల్గా కెలుక్కుంటారు ఆ విషయాన్ని. నిర్ణయం అది యాక్సెప్టో కాదో 2 రోజులు వెయిట్ చూద్దాం. ఆల్రెడీ 1,04,00,000 సంతకాలతో డిసెంట్ తెలియజేస్తుంది దగ్గర గౌరవ హైకోర్టుకి వెళ్తున్న ఉదంతాలు వీళ్ళ దగ్గర పెనట్రేట్ అయి ఉన్నప్పుడు ఆ ఆథరైజేషన్ ఏ విధంగా ఇస్తున్నారో అసలు తెలుసుకోమని ప్రజలకి. అయినా సరే మేము నిరంకుశత్వం ప్రదర్శిస్తామంటే ప్రదర్శించండి, అదే కావాల్సింది. నెక్స్ట్ జరిగే పరిణామాలు విపత్కరాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. మీరు ప్రతి దాంట్లోనూ మీకు తెలియకుండానే ఎత్తెత్తి కాలేసి ఎంగిలాకల్లో కాలేసినట్టు వేస్తున్నారు. రుషికొండ భవనాల విషయం తీసుకోండి, సచివాలయ వ్యవస్థ తీసుకోండి, నెక్స్ట్ నాడు నేడు స్కూల్ విషయం తీసుకోండి, పోర్టుల విషయంలో తీసుకోండి. కొట్టొచ్చినట్టు ఆయన చేసిన అభివృద్ధి కళ్ళ ముందు కనబడుతుంటే మీరు ప్రతిదాన్ని ఏదో విధంగా బూమరంగ్ చేద్దాం అనుకున్న తాపత్రయంలో మీకు తెలియకుండానే మీరు సెల్ఫ్ గోల్ కొట్టుకొని తిరుగుతున్నారు. దానికి మన కలెక్టర్ కాన్క్లేవ్లో గౌరవ ముఖ్యమంత్రి గారే తన డొల్లతనాన్ని సుస్పష్టంగా చెప్పుకున్నాడు. ఇంకేం మీరు అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడతారు? మీరెవరు మధ్యలోకి వచ్చి మాట్లాడడానికి? ఒక ముఖ్యమంత్రి ఆయన స్థాయిలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో గౌరవ కలెక్టర్లు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీలు వాళ్ళని పెట్టుకుని 175 నియోజకవర్గాలకు సంబంధించిన విషయంలో మనం చేస్తున్న పనితీరు శూన్యం అని ఆయనకైనా మెరిటరీ సర్టిఫికేట్ ఇచ్చుకుంటే ఎవరో మీరంతా చిన్నపిల్లలు ఏం మాడుతుర్రు మీరు? రెడ్ బుక్ను ఆవేశాలను భావావేశాలను మీకు వ్యక్తిగత వ్యంజనాలు తీర్చుకోవడానికి ఇదే టైము. తీర్చుకోండి, ఏం కాదు. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. భారతదేశంలోనే ఒక సంస్కృతి కూడా ఉంది, నానుడు కూడా ఉంది. ఏడ పడ్డాడు అక్కడే లేస్తాడు. లేచిన తర్వాత అంటే ఇప్పుడు పిఠాపురంలో ఏదైతే ఒకటి జరుగుతుంది సార్, కుల వివక్ష జరుగుతుంది, అది చిన్న పిల్లల వరకు పోయింది. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అది కావాలనే పిల్లలతో రాజకీయాలు చెప్పిస్తున్నారు, పిల్లలతోని కులాల గురించి మాట్లాడిపిస్తున్నారు అని చెప్పేసి ఆయన ఆ స్టేజ్ మీద మాట్లాడారు. వెళ్ళి అక్కడికి వెళ్ళండి, ఒక గంట పైన అక్కడికి వెళ్తే పిల్లల దగ్గరికి పాలు నీళ్ళే తేల్చేశారు. మీరు హంసలా వెళ్ళండి, పాలు ఏదో నీళ్ళు ఏదో ప్రజలకు చెప్పండి, తప్పేముంది మాకు? ఏముందా? మాస్టర్ని నిలబడ్డమే కదా, మాస్టర్ని నిలబెట్టడం, పిల్లల్ని పక్కన పెట్టడం, 5 నిమిషాల్లో ఆన్సర్ వస్తుంది మీకు. పిల్లల్ని ప్రొవోకేట్ చేస్తున్నారు, అదే కావాలని చేసేది లేదు, 5 నిమిషాల్లో వస్తుంది. మీరు హంసలాగా వెళ్ళండి సార్, హంస తెలుసు కదా మీకు, పాలు నీళ్లు వేరు చేయగలుగుతుంది. అలా నిజాన్ని అబద్ధాన్ని మీరు వేరు చేయడానికి వెళ్ళండి. మీరే కదా అక్కడ స్థానిక ఎమ్మెల్యే, మిమ్మల్ని కూడా ఆపుతున్నాడు. మీకు నిగూఢంగా మీకు తెలుసు అక్కడ జరిగినంత అన్యాయం ఏంటో. అన్యాయాన్ని ఇక్కడ కూర్చొని మీరు ప్రశ్నించుకుంటారు, మీలో మీరు అంతర్మాదం పడుతున్నారు. ఊరికి వెళ్తే ముఖ చిత్రం బయటకు వస్తుంది. ఇది తెలుసుకోకుండా దేనికి భావావేశానికి గురి అవుతున్నారు, దాన్ని ఫ్రస్ట్రేషన్ అంటారు. తోడు నీడ సినిమాతో సక్సెస్ ఉంది, తోడు నీడ సినిమా 2వ పార్ట్ లేదన్నప్పుడు ఏం చేస్తారు? ఇట్లా ఫ్రస్ట్రేట్ అవుతారు. పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశంకి వెళ్దాం తెలుసు, తెలుగుదేశం లేకపోతే పవన్ కళ్యాణ్ అసలు జీవితంలో రాజకీయం చేయలేడని తెలుసు. ఏడు చేస్తారు వీళ్ళిద్దరూ కలిసి ఉండడం వల్ల ప్రజలకు నమ్మకం కోల్పోయారనే విషయం ప్రజలు గ్రహించారు. ఇప్పుడు కలిసి ఉంటేనేటి వీళ్ళు గంగలో దూకుతానేటి. అదే కదా 2 సంవత్సరాలకి ఆయన చంద్రబాబు గారు ఇచ్చిన సర్టిఫికెట్. యూ నీడ్ టు విన్ ద హార్ట్. వెన్ యూ ఫెయిల్డ్ ఇట్, వాట్ సైడ్ ఆఫ్ ఇంట్రాస్పెక్షన్ వస్తుంది? ఇదే కాదు సార్, అసలు సూపర్ 6 హామీలు ఏవైతే పథకాల గురించి మాట్లాడారో అసలు దాని గురించి మాట్లాడట్లే. వీళ్ళందరూ ఇంత సఫర్ అవుతుంటే నమ్మి ఓటేసింది అందుకోసం కదా సార్. అదేనమ్మా, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అనుకున్నప్పుడు మొత్తం బోడిగుండు సారాంశం ప్రజలకు తెలియదా? తల్లికి వందనం అన్నారు, ఈ ఏంటిది నిరుద్యోగ భృతి అన్నారు. ఇవన్నీ తల్లికి వందనం సక్సెస్ అయింది కదమ్మా. వచ్చిన అమ్మలందరూ నమస్కారం సార్ అంటే తల్లికి వందనం అయిపోయింది అన్నారు సార్. తల్లికి వందనం అంటే దాన్ని అట్లా అర్థం చేసుకోవాలి సార్. అంటే పాపం ఏపీ ప్రజలకు అర్థం కాలేదు సార్. ఎందుకు అర్థం కాలేదు? వాళ్ళకి బాగా అర్థమైంది. 2 ఏళ్ళు పెట్టి సంవత్సరం ఏమన్నందుకు, 2వసారి దండం పెట్టించుకుని మాకు ఇచ్చామన్నందుకు వాళ్ళు చాలా సంతృప్తికరంగా ఉన్నారు. ఆయన పెన్షన్స్ కోసం కూడా చూసుకుంటే సార్, పెన్షన్స్ ఇస్తూ ఇంటి పన్నుని కూడా తీసుకుంటున్నారు. దాని మీద కూడా ఇంతవరకు ఎవ్వరు స్పందించలేదు సార్. నేను ఎందుకు స్పందించాలి? స్పందిస్తాను, ప్రశ్నిస్తాను చెప్పినోడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు. ఆయన అడుగు, నన్ను అడిగితే ఏం చేస్తాను? వాళ్ళు ఈ పద్ధతి ఈ విధంగా చేస్తున్నారు, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. కానీ ఒకటో రోజు, 2వ రోజు, 3వ రోజు, 365 రోజులు, 1 సంవత్సరం అయింది. ఒకటోసారి, 2వసారి, 3వసారి, 365 రోజులు, 2 ఏళ్ళు అయింది. అలా 5 సంవత్సరాలు ఎక్కెడతారు. తర్వాత వాళ్ళు సినిమాలు చూపిస్తారు. అండ్ ఈ భూముల విషయానికి వస్తే లూలుకి కానీ దేనికైనా కూడా ఏదైనా 99 వయసులు బాటా రేటు పెట్టుకుని కొట్టేస్తుంటే నేను హైకోర్టు కూడా ఇచ్చింది కదా, ఈడ్స్ కొట్టింది హైకోర్టు.
ఏ ప్రాతిపదిక మీద రాష్ట్ర సంపదని మీరు ఇష్టం వచ్చినట్టు దారాదత్తాలు చేస్తున్నారు? సమాధానం చెప్పండి. అట్లా ఎక్కడికక్కడ ఉన్నాయి వ్యవస్థలు, ఎక్కడికక్కడ మన రక్షణకు వస్తున్నాయి, పరిరక్షిస్తున్నాయి. ఇలా ఒక్కరిగా చట్టాలు తెలుసు, చట్టం తన పంచాయతీ చేసుకుంటూ వెళ్ళిపోద్ది, ఇలాంటివన్నీ మాకు తెలుసు ఆ కథలు. టీసీఎస్ని రానివ్వట్లేదు, అసలు ఉద్యోగ అవకాశం మేము కల్పించడానికి ట్రై చేస్తూ ఉంటే వైసీపీ అడ్డుపడుతుంది అని చెప్పేసి నారా లోకేష్ గారు ఎలా అడ్డుపడతారమ్మా? నాకు అర్థం కాదు. ఎలా అడ్డుపడుతుంది టీసీఎస్ రాకుండా? చెప్పు. టీసీఎస్తో ఈ రోజుకి రిటర్న్ థ్యాంక్స్, నువ్వు ల్యాండ్ ఫ్రీగా నాకు 99 పైసలు ఇచ్చినా థ్యాంక్స్ పెట్టలే, యాడ్ తీసుకొచ్చి పెట్టేస్తారు. టీసీఎస్ సత్వ కాగ్నిజెంట్ ఇవన్నీ కూడా రానివ్వకుండా చేశాడు. అసలు ప్రజల మీద కక్ష ఉంది ఈయనకి అని చెప్పేసి. సరే మా బిల్డింగ్లు కట్టడానికి కొబ్బరికాయలు కొట్టారు కదా, ఆ ప్రాజెక్ట్ ఎక్కడ నడుస్తుందో? విశాఖపట్నంలోను, వైజాగ్లోను, లేకపోతే కర్నూలులోను కానీ, నంద్యాలలో కానీ, శ్రీకాకుళంలో కానీ, విజయనగరంలో కానీ, ఏదైనా మనకున్న 13 26 చేశారు, 26 33 చేస్తారు. మీరు పలానా ప్రాంతంలో కాగ్నిజెంటెడ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. నేను మళ్ళీ నీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దగ్గర 98 97 తర్వాత వచ్చిన సాఫ్ట్వేర్ రంగంలో హైటెక్ సిటీ కట్టకమునుపు కూడా జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో బ్రహ్మాండంగా సాఫ్ట్వేర్ కంపెనీ నడుస్తూ విప్రో లక్ష్మీ బిల్డింగ్లో ఉండేది. అక్కడి నుంచి విప్రో బిల్డింగ్ కట్టుకుని అడిగేది. హైటెక్ సిటీ కట్టిన తర్వాత 10 కంపెనీలు వచ్చాయి. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్. బిల్డింగ్ అన్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేవలం సాఫ్ట్వేర్ రంగం ఉంది, ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ పెట్టి పనిచేస్తున్నారు. అలా కాగ్నిజెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత ప్రాజెక్టు వల్ల ఇంత రెవెన్యూ ఇస్తుంది, దీన్ని జగన్మోహన్ రెడ్డి డైపెడ్ బిల్డింగ్ కొబ్బరికాయ కొట్టకుండా అని చెప్పమను. నేను దాంతో డిబేట్కి సిద్ధంగా ఉన్నా. నువ్వు చెప్పిన సత్వ ఇక్కడ మాకు ఇక్కడ ఉద్ధరించి ఊళ్ళు వెళ్తున్నాడు, ఈ ఉద్ధరించి ఊళ్ళు వెళ్తున్నాడు జగన్ ఆపాడు, ఇది ఆల్రెడీ ఈ ఫంక్షనింగ్తో మనకి ఎంత ట్యాక్స్ కట్టారు. అరే మీరు కట్టిన విప్రో బిల్డింగ్లో ఫంక్షనింగ్ స్టార్ట్ చేయక క్యాపిటల్ రిటర్న్స్కి ఇవ్వక ట్యాక్స్ ఎవాల్యుయేషన్స్ ఉన్నప్పుడు అతను ఫంక్షనింగ్సే స్టార్ట్ చేయలేదు విప్రో. అతను తర్వాత ఇంకో కంపెనీకి ఇచ్చారు, ఉర్వాలు అడిదేదో. వాళ్ళు ఒక 200 crores ఆపరేషన్స్ చేసి ట్యాక్స్ ఎవాల్యుయేషన్స్ లేవని రాత్రి తరలించుకుని పోయారు. ఎవరికి చెప్తారు? చదువుకున్నోడికి చెప్పండి, వాళ్ళకి సమాధానం తిరిగి చెప్తారు. ఊర్లోకి వెళ్ళి ప్రొవకేషన్ చేసి జగన్మోహన్ రెడ్డికి అంటే మీ తెలుగుదేశం నచ్చిన వాళ్ళందరికీ కంపెనీలన్నీ కడ్రాయిల కంపెనీలు వెళ్ళిపోయి, హెచ్ఎస్బీసీ కాల్ సెంటర్ వెళ్ళిపోయింది, విప్రో బిల్డింగ్ వెళ్ళిపోయింది అని చెప్తే విప్రోడే ఫంక్షనింగ్ స్టార్ట్ చేయలే. ఇవన్నీ నెరేషన్స్లోకి గ్రౌండ్కి వెళ్ళి స్టాటిస్టిక్స్ కొడితే అవన్నీ గూగుల్లో వెళ్ళి సరిలేరు నీకు ఎవరు సినిమా సీడీ ఇస్తుండమ్మా తెలుగుదేశం వాళ్ళకి. వాళ్ళు చూసుకుంటారు, బటన్ నొక్కితే ఏటట్టు వస్తాయి బయటికి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.